జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సగటు భారతీయుడినని, హిందువునని, తాను పరమాత్మను నమ్ముతానని అన్నారు. హిందువు అనేది నమ్మకమో మతమో కాదని, ఇది ఒక ధర్మమని తెలిపారు. వైసీపీ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బాధ్యత గురించి వైసీపీ వాళ్లకు చెప్పడం చెవిటోడి ముందు శంఖ మూదినట్లేనని అన్నారు. పవన్ తిరుమల దర్శనానికి తన కూతురుకు డిక్లరేషన్ ఇప్పించారని, అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లారన్నారు. నువ్వు కలాం కంటే గొప్పవాడివా అంటూ జగన్ ప్రశ్నించారు. డిక్లరేషన్ అడిగారని తిరుమల పర్యటన రద్దు చేసుకున్న చరిత్ర నీది అంటూ మండిపడ్డారు. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం. అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా ఒక గార్డియన్గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నాగారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇంత ఎందుకు, ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలలో డిక్లరేషన్ పంపిన సంతకం చేసి అక్కడి నుంచి సాంప్రదాయాన్ని గౌరవించారు. నువ్వు కలాం గారి కన్నా గొప్పోడివా? డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటమే కాక మీ మంత్రి వచ్చి ఆడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి అని అంటాడా? అలా తలపగురు మాటలు మాట్లాడితేనే జనాలు 151లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు. అయినా నువ్వు ఏమైనా మారావా? లేదు. డిక్లరేషన్ అడిగారు అని తిరుమల పర్యటన క్యాన్సిల్ చేసుకున్న చరిత్ర ఉంది. అయినా సెక్యులర్ ప్లేస్కి రిలీజియస్ ప్లేస్కి తేడా తెలియని నిన్ను ఎడ్యుకేట్ చేయటం మా వల్ల కాదు. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం. అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా